ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలు. మనమందరం కలిసి తెలుగు భాషకే సొంతమైన, తెలుగు భాషకే వన్నె తెచ్చిన తెలుగు పద్యాలను గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు శ్రీ శేషప్ప కవి గారు రచించిన నరసింహ శతకములోని పద్యము గురించి తెలుసుకుందాం. ముందుగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, అక్షర భిక్ష ప్రసాదించి జ్ఞాన జన్మను ప్రసాదించిన గురుదేవులకు, ఇంటి ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వర స్వామి పాద పద్మములకు సాష్టాంగ ప్రణామాలు సమర్పించుకుంటూ పద్యంలోకి ప్రవేశిద్దాం. శ్రీ శేషప్ప కవి గారు రచించిన నరసింహ శతకములోని పద్యము. మాన్యంబులీయ సమర్థుడొక్కడు లేడు, మాన్యముల్ చెరుప సమర్థులంతా. ఎండిన యూళ్ళ గోడిరిగింపడెవ్వడు, పండిన యూళ్లకు ప్రభువులంతా. ఇతడు పేదయటంచు నెరింగింపడెవ్వడు, గలవారి సిరులెన్న గలరు చాలా. గలవారి సిరులెన్న గలరు చాలా. దవయాలి చేష్టల తప్పెన్నడెవ్వడు, బెరకాంతరంకెన్న పెద్దలంతా. ఇట్టి దోషులకధికారమిచ్చినట్టి ప్రభువు తప్పులటంచున్ పలుకవలెను. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. పద్యము మరొకసారి. మాన్యంబులీయ సమర్థుడొక్కండు లేడు, మాన్యముల్ చెరుప సమర్థులంతా. ఎండిన యూళ్ళ గోడెరిగింపడెవ్వడు, పండిన యూళ్లకు ప్రభువులంతా. ఇతడు పేదయటంచు నెరింగింపడెవ్వడు, గలవారి సిరులెన్న గలరు చాలా. దవయాలి చేష్టల తప్పెన్నడెవ్వడు, పరకాంతరంకెన్న పెద్దలంతా. ఇట్టి దోషులకధికారమిచ్చినట్టి ప్రభువు తప్పులటంచున్ పలుకవలెను. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. పద్యము యొక్క అర్థము. మాన్యములిచ్చు వాడొక్కడైనా లేడు, వానిని పాడు చేయుటకు అనేకులు కలరు. పండని యూళ్ళ సంగతెవ్వడు తలపెట్టడు, పండిన యూళ్లకు అందరూ పెద్దలే. బీదలకొక్కడు సాయపడడు, అందరూ భాగ్యవంతులకే సాయము చేతురు. తన భార్య చెడ్డదైనా ఒక్కడు తలపడు, అందరూ ఇతర స్త్రీల తప్పులను లెక్కింతురు. ఈ పై వారికి అధికారమిచ్చు తప్పు ప్రభువులది అని శ్రీ శేషప్ప కవి గారు సవినయంగా హెచ్చరిస్తున్నారు. ఇంతటితో పద్యము సమాప్తము. మరలా మరో పద్యంతో కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.